తీర్చుకోమంటూ అపహసించిరి సైనికులు. చేదు చిరకను ఇచ్చి నీవు యూదుల రాజువంటూ నిన్ను నీవే రక్షించుకోమంటూ అపహసించిరి సైనికులు. చేదు చిరకను ఇచ్చి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు క్షమించుమంటూ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు క్షమించుమంటూ. గొప్ప మనస్సుతో క్షమించెనుగా పాపికి రక్షణ దయ చేసెనుగా. గొప్ప మనస్సుతో క్షమించెనుగా పాపికి రక్షణ దయ చేసెనుగా. ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకం చేరే మార్గమిది. ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకం చేరే మార్గమిది. పరలోకం చేరే మార్గమిది. క్షమించడము నేర్చుకో, నీ హృదయాభిప్రాయము మార్చుకో. క్షమించడము నేర్చుకో, నీ హృదయాభిప్రాయము మార్చుకో. పగతో పరుగులు తీయకు, నీ సొంత ప్రయత్నము చేయకు. పగతో పరుగులు తీయకు, నీ సొంత ప్రయత్నము చేయకు. ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకం చేరే మార్గమిది. ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకం చేరే మార్గమిది. పరలోకం చేరే మార్గమిది. క్షమించడము నేర్చుకో, నీ హృదయాభిప్రాయము మార్చుకో. క్షమించడము నేర్చుకో, నీ హృదయాభిప్రాయము మార్చుకో. వందనాలు. ఇప్పుడు మన ప్రియులు జేషన్ బాబు వచ్చి ముందు కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే అడుగుచుంటా సరే అడితే తర్వాత ఇప్పుడు మన మధ్య 2 సందేశాలు ఉంటాయి. 2 సందేశాల్లో మన ప్రియులు కేఎం రేనాల్డ్స్ బాబు గారు వచ్చి ఇక్కడ వేదిక మీదకి రావాలి. ఆ తర్వాత వర్తమానం అందించవలసిందిగా కూర్చున్నాం. 2వ సందేశము చిరంజీవి గారు మరి కాకినాడ వారు అందిస్తారు. అందుకని వారు కూడా వేదిక మీదకి రావాలని చెప్పి కూర్చున్నాం. ఇక్కడ ముందుకు రండి, పిలిచినాడు రండి ముందుకు రానా చిరంజీవి అన్నారు. రాను బాబు రా. ఇప్పుడు మన మధ్య పాట పాడటానికి మన ప్రియులు మరి అన్న ఇంజనపాడు నుండి వచ్చినటువంటి సాల్మాన్ అన్న వచ్చి ఓ పాట పాడతారు. ఆ తర్వాత మనం వాక్య పరిచర్యకి వెళ్దాం. సాల్మాన్ అన్న గారు.
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో 3 జిల్లాల సేవకుల సదస్సుకు వచ్చిన పెద్దలకు, దైవ సేవకులకు, వేదిక మీద ఉన్న దైవ సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదేదో రావట్లా. తొందరగా అదే 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 చూస్తున్నా. అయిపోయింది. సిగ్నల్ ఏదో లేదు. మన పెద్ద పాటల పుస్తకాల నుండి మనందరికీ వచ్చిన పాట పాడదాము. 404 కీర్తన, చాలా పాత పాట. 404 కీర్తన అందరం కలిసి పాడదాము, ఈ ట్రాక్ లేకుండాను. నాలుగు 404 అందరికి వచ్చింది కదా. యెహోవా నాకు వెలుగాయే, అందరు పాడతారని పాట తీశా. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు, వచ్చిన వాళ్ళందరూ, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు, యెహోవా నాకు నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా ఆశ్రయము తానే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు, యెహోవా నాకు నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును
ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో చేయుటకు కృపతో నుంచి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా యెహోవా నాకు నా ప్రాణం, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. ఇప్పుడు మన ప్రియులు మరి కేఎం రేనాల్స్ బాబు గారు వర్తమానం అందించుండగా మరి నగడ సంఘ పెద్దలు జయషన్ బాబు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రేనాల్స్ బాబు గారు అందరూ ఎవరు కూడా అటు ఇటు తెలియదు. అక్కడ ఖాళీ లేకపోతే లోపల వచ్చి కూర్చోండి. అయ్యా అక్కడ ఖాళీ లేని వారు లోపలికి వచ్చి కూర్చోండి. అందరు దయచేసి సైలెంట్గా ఉండాలని కోరుచున్నాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడానికి ముందు నేను ఒక చిన్న మనవి చేస్తాను. నేను 2 పాటలు అయితే వచ్చే 3 పాటలు నేను వచ్చిన తర్వాత పాడారు. ఇక్కడున్న వాక్యానికి సందర్భంగా ఒక్కళ్ళు కూడా పాడలే. ప్రేమను గురించిన పాట మన కాన్సెప్ట్ కాబట్టి అది పాడితే బాగుండేది. కనుక సంఘముగా కూడుకున్నప్పుడు చాలా సంగతులను నేటి తరం మర్చిపోతా ఉన్నారు. నేను 83లో యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన తర్వాత సంఘ కార్యక్రమంలో సంఘంలో వచ్చిన అనేక మార్పులన్నీ కూడా మాకు తెలుసు. నాకు ఎవరి తరం నుండి తెలుసు అంటే ఫిలిప్ శామ్యుయల్ గారి నాన్నగారి దగ్గర నుండి కూడా తెలుసు. చాలా ఉత్సాహవంతులు, ఉద్యోగం కలిగిన పెద్దలతో కూడా కలిసి తిరిగిన అనుభవం ఉంది. మన ప్రేమన్న గారి పాస్టర్ గారు సేవకులు మన దేవదాస్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఎన్నో సంగతులు సంఘము నేటి దినాల్లో మెల్లమెల్లగా దారి తప్పుతూ ఉంది. అసెంబ్లీస్ ఫెలోషిప్ అన్నప్పుడు అసెంబ్లీ యొక్క పాత తరాల దగ్గర నుండి ఇప్పటిదాకా కొన్ని బిల్డర్స్ ఉన్నాయి. వాటిని స్తంభాలు మర్చిపోకుండా సాగాలి. ఏమని అంటారు? నేడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను ఒక ప్రశ్న ఈ మధ్య ఒక దైవజను కూడా అడిగాను. నేటి దినాల్లో ట్రెండ్ టెస్టిమోనీ బైబిల్ యొక్క క్రమంలో ఎప్పటికీ తరాలు మారినా యుగాలు మారినా టెస్టిమోనీ ఒకటే ఆధారం, సాక్ష్యం మాత్రమే ఆధారం. సాక్ష్యం లేకుండా సంఘము స్థిరపడటం కష్టం. కాబట్టి టెస్టిమోనీ కానీ ట్రెండ్ కాదు. ఈ మధ్య మన సంఘాల్లో కూడా అత్యవసరంగా కొన్ని పరిస్థితుల్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఇంతమంది సువార్థికులు కలిసినప్పుడు పాటలు ట్రాక్ మీద పాడకూడదు. ట్రాక్ మీద పాడుకోవాల్సిన అవసరం కాదు సువార్థికులు అందరూ ఉంటే. ఎందుకంటే ఎంతోమంది సువార్థికులతో కూడా కలిసి నడిచాం కాబట్టి ఆ దినాల్లో మాకు తెలుసు. ఆ ఉద్యమం, ఆ జీవం 10 మంది సువార్థికులు గళం ఎత్తి పాడుతూ ఉంటే మనం చేరి ఉన్నప్పుడు ఆ గ్రామానికి ఆశీర్వాదకరం ఒక కొత్త సంగతి తెలియాలి. కానీ ట్రెండ్లో ఉన్న విధానాలే ఉండటం వలన ప్రయోజనం లేదు. అందుకని మనకు కొన్ని పాటలు ఉన్నాయి. తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు.
మారని దేవుడు కాబట్టి ఎన్ని తరాలు మారినా కానీ అదే మన అసెంబ్లీస్ యొక్క ప్రత్యేకత. ఎన్ని విషయాలున్నా కానీ ఫెలోషిప్ మీటింగ్లో గ్రోత్ దేనికి రావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, దానిలో భాగంగానే మనం పైన వచనం ఏంది, ప్రేమను గురించి రాస్తున్నాడు. ప్రేమను వెంటాడాలంటే ఆ 14వ అధ్యాయం సంఘము తరము తర్వాత తరం ఉండాలి. తరాలు మారిన, యుగాలు మారిన నెక్స్ట్ జనరేషన్లో కొన్ని అవసరాలకి సంబంధించిన టెక్నాలజీని తీసుకుని ఎక్కడ మాట్లాడినా మనిషితో మాట్లాడటానికి మానవ రూపంలో వచ్చింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మానవులు పని తప్పనిసరిగా చేయాలి. ఇది ప్రధానమైన సంగతి. మన స్వరాన్ని మనం ఉపయోగించాలా. మన స్వరం ద్వారా అనేక మందికి వాక్కులో చాలా శక్తి ఉంటుంది, పాటలో చాలా ప్రభావం ఉంటుంది. ఆ సాక్ష్యము సంఘాలకు అవసరం. మేము చిన్నప్పుడు చూసాం కాబట్టి ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఆ సంగతులు నాకు బాగా తెలుసు. అద్భుతమైన సంగతులను మేము గమనించాం కాబట్టి ఆ సంగతులను తెలియపరుస్తూ మీరు అన్యథా భావించవద్దు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమన్న వాళ్ళు ప్రార్థనే చేయాలని ట్రెండ్లో ఉంది ఇప్పుడు జనరేషన్. ఆయన ఏందండి, ప్రార్థన చేయమంటే ఏదైతే చెప్పాడో అది చేయకూడదు కదా, సభా మర్యాద కాదు కదా అంటారు. కానీ దాన్ని మీరేమనుకోవద్దు. ప్రార్థన చేయడానికి ముందుగా నాకు తెలిసిన సంగతి మీకు తెలియపరచాలని ఆశతో. ఎందుకంటే అసెంబ్లీస్ ఫెలోషిప్ అంటే ఆ అసెంబ్లీ గ్యాదరింగ్లో ఉండే సత్యాన్ని మనం మరి నెక్స్ట్ జనరేషన్, ఈ గ్రామంలో కానీ ఇంకో కొత్తగా వచ్చిన పరిచారకులు ఎవరైనా కానీ, ఈ సేవకులు పెద్దల దగ్గర నుండి ఇప్పుడు చాలామంది పరిచారకులు వస్తారు. ఆ పరిచారకులు నేర్చుకోవాలి. అది సంఘానికి ఆశీర్వాదం. ప్రభు అలాగా నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల వాక్యం కొరకు. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కర్త, సర్వాధికారి, మీకు మా వందనాలు. నేడు మేము ఈ లోకంలో శరీరంలో ఉన్నాం. ఆత్మ సాక్ష్యము వలన మేము సాగిపోవలసిన ప్రజలుగా మీరు మా ఆత్మలను మీలో నిరూపించుకున్నారు. ఆత్మ యొక్క ప్రభావం చేత మేము బలపరచబడిన వారమై ప్రభువా, మేము మీ కొరకు పరిచారకులుగాను సువార్థికులుగాను తరమును వెంబటి తరముకు అందించవలసిన సత్యమును అందించాలని మమ్మల్ని ఇలాగా ఏకపరిచారు. ఈ అసెంబ్లీ ఫెలోషిప్ ద్వారా ప్రభువా, మేము కూడుకున్నప్పుడు ఎలా జరగాలి, ఏం చేయాలి అన్ని సంగతులను మీరు వివరంగా తెలియపరిచారు. క్షేమాభివృద్ధి, ఆదరణ వలన సంఘాలు ఆదరణ పొందాలి, క్షేమాభివృద్ధి పొందాలి. ఇలాగా ఇటువంటి సదస్సుల వలన మాకు ఆశీర్వాదకరమైన సంగతులు వినబడాలి, తరువాత తరాలు నేర్చుకోవాలి. అందువలన మీ పనికి సాక్ష్యము కలిగిన వ్యక్తులు మా ప్రభు సంఘములో ఉద్భవించాలి, పెరగాలి అని ఇలాంటి కార్యక్రమం మీరు మాకు అనుగ్రహించారని ఒక గొప్ప తలంపుతోనూ నడకతోనూ వెళ్తున్న మాకు మీ దీవెన ఆశీర్వాదం అందించండి. నిలబడిన నీ దాసుడును ఆత్మతో బలపరచండి. వాక్య సంతోషము మా అందరికీ అనుగ్రహించండి. మేము మీ స్వరముగా వాక్యమును వినుటకు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఈ సమయంలో నీ దాసులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది బ్రదర్. ప్రార్థన చేసిన సహోదరుడికి ప్రభునామములో వందనాలు. మన మధ్యలో ఉన్న ఏఎం రేణన్స్ బాబు గారు వర్తమానం అందిస్తుండగా మనం జాగ్రత్తగా ఆలకిద్దాం.
మైక్ చెక్. ఓకే, థ్యాంక్ యూ. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. స్థానిక సంఘమునకు, స్థానిక సంఘ సేవకులు, పెద్దలకు, అలాగే ఫెలోషిప్ నిర్వాహకులకు, వాక్య సందేశం కొరకు ఆహ్వానించబడిన దైవజనులు, సహోదరులకు కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. నేను ప్రసంగించడానికి అసలు రాలేదు, సహవాసం కొరకు వచ్చాను. సహోదరులు ప్రేమ చేత కొంచెం సేపు కొన్ని మాటలు పంచుకోమని కోరారు కాబట్టి చాలా క్లుప్తంగా. ప్రసంగాల వలన మనకు ఎప్పుడు మేలు ఉండదు, కలిసి ధ్యానం చేయడం వల్లనే మేలు ఉంటుంది. నా చిన్న అనుభవంలో ప్రభువు నాకు నేర్పిన అనుభవం అది, కలిసి ధ్యానం చేయడం, కంబైన్డ్ మెడిటేషన్. అంతేగాని అక్కడ కూర్చొని వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ కూర్చొని ఆయనకి వాళ్ళకంటే ఎక్కువ తెలుసు అనే ఆ భావన ఎప్పుడూ రాకూడదు. అసలు ఓపెనింగ్ వర్డ్స్ అసలు నా హృదయాన్ని తాకిని, నా మనసుకి ఏది ఇష్టమో అది చెప్పాడు అన్న. ఎందుకంటే ఇప్పటి వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను అనుకోబాగండి, ప్రసంగం కాదు, ఇట్లా మనసులో ఉన్నది చెప్పుకోవాలి. ఇక్కడ మనం చేరేదే ఒకరి అనుభవాలు ఒకరు పంచుకొని, అందరికీ అన్నీ తెలియవు, మనకి మార్చుకుంటూ వెళ్ళాలి, సంస్కరించుకోవాలి, మనల్ని మనమే సంస్కరించుకోవాలి, ఎవరో వచ్చి సంస్కరించరు. దీన్ని హెచ్చరిక అంటుంది కొత్త నిబంధన. కొత్త నిబంధన మా వాక్యమే హెచ్చరిక, హెచ్చరికయో క్షేమాభివృద్ధియో. ఓపెనింగే ఒక మంచి హెచ్చరిక దేవుడు తన దాసుడు జేసన్ గారి ద్వారా ఇచ్చాడు. మేమంతా మొదటి రోజుల్లో అన్న గుర్తు చేశాడు, టంగుటూరి దేవదాస్ గారు, వీళ్ళందరూ స్వచ్ఛమైన వాక్య క్రమం మీద కట్టుకొచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటే మనకు బాధేస్తుంది. మీరు టెక్నాలజీ వాడొద్దు ఇవన్నారు కదా. టెక్నాలజీ ఎంతవరకు అంటే ఇది టెక్నాలజీ అవసరమే, ఇది టెక్నాలజీ అవసరమే మనకంటే స్వరం వినబడడానికి. ఎవరో కంపోజ్ చేసిన మ్యూజిక్ మీద మనం పాడితే ప్రభువుకు మహిమ కాదు. అదే అన్న చెప్పింది కొరింథీ 1:14 నిర్జీవమైన వాయిద్యములని రాశాడు పౌలు గారు. మనం జీవం గల స్వరమండలం వంటిదే కదా. కానీ అందుకని ఇన్స్ట్రుమెంట్స్ వాడొద్దని కాదు, అది మన చేతిలో వాడబడాలి. ఆ రోజుల్లో మేము మా హార్మోనియం మేమే తల మీద పెట్టి మోసుకున్నాం, పెట్రోమాక్స్ లైట్లు మోసుకున్నాం. నా సైకిల్కి హార్మోనియం కట్టుకొని ఒక చేతితో పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని, కంజర ఒకటి జేబులో పెట్టుకొని, రేకు బోర్ర ఉండేది. ఈ మైకిల్ లేవు మాకు, కిరసనాయిల్ గరాటలాగా ఉండేది. అన్నకు కూడా తెలుసు కదండి, మీకు కూడా ఉంది. మేము వాడాం. నేను సేవ ప్రారంభించిన రోజుల్లో ఎక్కువ కాలం ఈ రేకు బోర్లోనే స్వార్థ చెప్పాను నేను, రోడ్డు మీద నిలబడి. ఇప్పుడు ఎంత సులభంగా ఉందో చూడండి. ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి ఆ వీధి మొత్తానికి స్వార్థ చెప్పేవాళ్ళం. ఒక 10 పాటలు సొంతగా పాడేవాడిని, హార్మోనియం వేసుకునేవాడిని, రేకు బోర్లో స్వార్థ చెప్పాం. ఇప్పుడు ఏంటంటే మన చెమట పట్టకుండానే సేవ చేసేస్తున్నాం. ప్రభువుకి మన శరీరము, మన అవయవాలు ఉపయోగపడాలి అన్న నిండా వందనాలు. మీరు మాకు మంచి హెచ్చరికలు ఇచ్చారు. నేను కూడా మళ్ళీ అడాప్ట్ చేసుకుంటున్నాను అవి. రెండోది, బైబిల్ వాడాలి, కీర్తన పుస్తకం వాడాలి. సెల్ ఫోన్లో ఉంటున్నాయి, ఇక్కడ వచ్చి నిలబడి సెల్ ఫోన్ ఓపెన్ చేసి పాటలు పాడుతున్నాం. ఇంకా బైబిల్ కొన్నాళ్ళకి మనమే దీన్ని కనబడకుండా చేయడానికి పూరుకున్నాం కదా. గ్రంథమే. బైబిల్కి సెల్ ఫోన్కు సాటి కాదు. అందులో మొత్తం చెత్తా చెదారం అంతా ఉంది. ఎప్పుడన్నా పర్సనల్గా చదువుకోవచ్చు, బస్సులో కూర్చోను, డ్యూటీలో కూర్చోను, బైబిల్ తెచ్చుకునే అవకాశం లేనప్పుడు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే అవసరమైన మాటలు ఎవరు మాట్లాడినా వాటిని అందరం సేకరించాలి. ఇంక నా ప్రసంగం సగం అన్న చెప్పాడు కాబట్టి నేను సగమే చెప్తా. అవసరమైన మాటలు ఎంతమంది చెప్తే ఏమైంది? ఎందుకంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, తలనెరిసిన వాళ్ళందరూ. వాళ్ళకి తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో నడిచెళ్ళారు మనోళ్ళు. ఈరోజు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. వాక్యం చదువుదాం. ఎక్కువ సమయం వృధా చేయడం మనకి ఎవరికి నాకు మంచిది కాదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు గుర్తు చేస్తాను నేను. మనం కలిసి గుర్తు చేసుకుందాం. జ్ఞాపకం చేయడానికే నేను నిలబడ్డాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 36వ వచనం నుండి 41 వరకు చదువుతున్నాను. గమనించండి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురితమో
ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్పరకు వెళ్ళెను. పౌలు శీలని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. అపోస్తల కార్యములో పౌలు బర్నబాలనే జత పని వారు పనిచేశారు, మనకు తెలుసు. వీళ్ళల్లో సీనియర్ ఎవరని ఆలోచన చేస్తే పౌలు కంటే సీనియర్ అంటే చాలా ముందు ప్రభువుని నమ్మి ఆస్తులు అమ్మేసి భూమి అమ్మేసి తనకున్న ఆస్తి తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టి కేవలం సంఘంలో ఒక సహోదరుడుగా మాత్రమే ఉన్న వ్యక్తి. సమర్పణ చూస్తే మాత్రం చాలా బలమైన సమర్పణ. ఆస్తి అమ్మేశాడు, భూములు అమ్మేశాడు, కుప్పర్లంక వదిలిపెట్టేసి యెరూషలేము వచ్చి నివాసం ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిననే మాట ఆయన తగ్గింపు మనకు గుర్తు చేస్తుంది. ఒకటి త్యాగం, రెండవది పెద్దలకు సంఘానికి విధేయుడు, మూడవది ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. అన్న హెచ్చరికలు ఏంటంటే నాకు మళ్ళీ బర్నబా గుర్తొచ్చాడు. అట్లా ఒకళ్ళు పురికొలిపి హెచ్చరించేవాళ్ళు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తే నేను ఇదేంటి అనే భావం ఉన్నంత వరకు మనల్ని మనం, నాకు కూడా చెప్పాలి, నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను, అందుకని వినడం ఇష్టం. నేను రాసుకుంటా ఇప్పటికి కూడా ప్రతి మీటింగ్లో. నాకు తెలియని కొన్ని లక్షలు సహోదరుల ద్వారా నేర్చుకుంటాను. నేను దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పటిదాకా ప్రభు ప్రత్యక్షత వరకు ఆయన ఆ సారూప్యతకు మార్చబడాలంటే నేర్చుకుంటేనే మార్చబడతాం. నేను బోధకుడిని ఒకటి చెప్తే నేను ఇదేంటి అనుకున్నవాడు ఎవ్వడూ మార్పు రాదు. ఏ తప్పిదంలో ఏ అసంపూర్ణతలో మనం ఉన్నామో అక్కడే ఉంటాం మనం. ఇక్కడ మనం చూసాము బర్నబాను సహోదరులను బలపరిచే వ్యక్తి, ప్రోత్సహించే వ్యక్తి, ఆదరించే వ్యక్తి. అతని అసలు పేరు తెలుసు మనకి కదా, యోసేపు, లేవి గోత్రీకుడు. కానీ సంఘం ఆయనకి ఒక మంచి గౌరవార్థమైన పేరు ఇచ్చారు ఆయనకి కదండి. ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు బర్నబా. మనకి అందుకని బర్నబా పేరే మన మనసులో స్టాంప్ అయిపోయింది. యోసేపు అని పేరు ఒకటి ఉంది, ఆయనకు ఉందని తెలియదు మనకి. అంటే ఇశ్రాయేలీయులు అందరూ వారసత్వ పేర్లు పెట్టుకుంటారు కదా. అది 4వ అధ్యాయంలో చూస్తాం ఆయన్ని. మళ్ళీ తర్వాత బర్నబాను మనము సంఘము చెదిరిపోయినప్పుడు 11వ అధ్యాయంలో చూస్తాం. సంఘానికి హింస కలిగింది, చెదిరిపోయారు. విశ్వాసులే సువార్త ప్రకటించారు. అప్పుడు అపోస్తలులు మాత్రం యెరూషలేములో నిలిచి ఉన్నారు. సంఘము చెదిరిపోయినప్పుడు విశ్వాసులు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన విశ్వాసులు ఏ ఊరు వెళ్ళారో ఆ ప్రజలతో మాట్లాడుతూ సువార్త చెప్పిరేనుంది. నిలబడి రోమాపత్రిక 23వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 15 అయితే ఈ రకంగా రిఫరెన్సులు చెప్పలా. మనలాగా విధి సువార్త అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఏకంగా రిఫరెన్సులు చెప్పడం అలవాటు అయిపోయింది. నా అనుభవంలో చెప్తాను, నిలబడి 3 మాటలు, సొంత మాటలు చెప్పాలి సువార్త. క్రీస్తు నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, అది లేఖనముల ప్రకారమే. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మరణించాడని రూఢిపరచబడింది లేఖనముల ప్రకారమే. మన పాపముల నుండి మనల్ని విమోచించుటకు క్రీస్తు లేఖనముల ప్రకారము మృతులలో నుండి లేపబడెను. ఇంకా ఆయన కంటే ఎవరు ఎక్కువ చెప్తారు? పౌలు గారు చెప్పాడంటే 3 ముక్కల్లో చెప్పేశాడు సువార్త అంటే. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపడు. ఇంతకు మించి సువార్త అక్కర్లేదండి. వీధిలో సువార్త చెప్పాల్సిన అవసరం వస్తే 2-3 నిమిషాల్లో సువార్త చెప్పేయచ్చు ఆ గ్రామానికి. అలా చెప్పారు మొదటి విశ్వాసులు, చెదిరిపోయిన వాళ్ళు. అంత్యొకయ వరకు వెళితే అక్కడ విశ్వాసులు, అక్కడున్న ప్రజలు సువార్త నమ్మి వారు శిష్యులయ్యారు. అప్పుడు సంఘము వాళ్ళని బలపరచడానికి ఎవరైతే బాగుంటుందని యెరూషలేము పెద్దలందరూ కూర్చొని ఆలోచన చేసి బర్నబాను పంపిద్దాం అన్నారు. ఒక్క మాట వినండి, అప్పటికి బర్నబా సంఘ పెద్ద కూడా కాదు,
అపోస్తలుడు కాదు, సువార్థికుడు కూడా కాదు. మీరు గమనించి చూస్తే పౌలుతో కలిసిన తర్వాత మనం చూస్తాం వాళ్ళిద్దరు పంపించబడింది. 13వ అధ్యాయంలో సంఘం వాళ్ళిద్దరిని పిలుచుకుంది, పరిశుద్ధాత్మ ద్వారా సంఘం ఏర్పాటు చేసింది కదా. అప్పటి వరకు సేవ చేస్తున్నాడు. పదవి లేదు, హోదా లేదు, గుర్తింపు లేదు, ఒక శిష్యుడిగా మాత్రమే ఉన్నాడు. కానీ ఆయనలో సంఘాన్ని, విశ్వాసులను బలపరచడానికి అవసరమైన అన్ని లక్షణాలు గుర్తించింది సంఘం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, సంఘము గుర్తించితేనే మనము దేవుని కొరకు యోగ్యులు. స్థానిక సంఘం అది. బయట సంఘాల వాళ్ళకి నీ గురించి అన్నీ తెలియవు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. బయట సంఘాలు ఎలా ఉన్నారంటే, ఒక వ్యక్తి గురించి ఏదన్నా ఒక వ్యక్తి అసత్యాన్ని ప్రకటిస్తే దాన్ని బలంగా నమ్ముతారు తప్ప సంఘానికి వెళ్ళి వాకపు చేసి ఈ సహోదరుడు సాక్ష్యం ఏంటని అక్కడ పెద్దల్ని కానీ స్థానిక సంఘాన్ని కానీ అడిగి నిర్ధారించుకునే క్రమం లేకుండా పోయింది. ఈ అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. సువార్త, ఇదొక సువార్త, చాలా ప్రమాదం. చెప్పే వ్యక్తికి ప్రమాదం. దేవుడు తీర్పు తీరుస్తాడు, లెక్క చెప్పాలి. సంఘము సాక్ష్యమే ఫైనల్. యెరూషలేము సంఘము బర్నబాలు గుర్తించారు ఇన్ని విషయాలు. అందుకని చిన్నవాడే, యవనస్తుడే అంత్యోకయకు పంపించారు. అక్కడికెళ్ళి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి. చూసారా ఆయన మెసేజ్? షార్ట్ కానీ ప్రయోజనకరమైంది. సంఘం పెరిగిపోయింది బర్నబా వెళ్ళిన తర్వాత. ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఆరోగ్యకరమైన ఆలోచన. నంబర్ 1. నంబర్ 2 నిస్వార్థమైన ఆలోచన. నంబర్ 3 స్వార్థము లేనిది, నిస్వార్థం అంటే. నంబర్ 3 అసూయ లేని ఆలోచన. చెప్పనా? వీటన్నింటి కలిపితే సంఘక్షేమానికి అవసరమైన ఆలోచన వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? ఎంత సంఘాన్ని బలపరచాలి, ఈ విశ్వాసాలను ఇంకా వాక్యంలో స్థిరపరచాలంటే నాకంటే ఆత్మీయంగా బలమైన సేవకుడు ఈ సంఘానికి అవసరమని గుర్తించాడు ఆయన. నా మీద పెట్టుకొని చెప్తా, ఇతరుల మీద ఎందుకు పెట్టాలి? నాకేమనిపిస్తుంది, నాకంటే బాగా చెప్పే వ్యక్తిని కానీ నేను తెచ్చి నిలబెడితే క్రమంగా నేను మరుగైపోతా, ప్రజలందరూ ఆయనకు అభిమానులు అయిపోతారు. అందుకని నాకంటే బాగా వాక్యం చెప్పగల వ్యక్తిని నేనున్న చోటికి రానివ్వను. అంటే మనిషిలో ఉండే సహజమైనటువంటి ఈ స్వార్థపూరితమైన స్వభావం సహజంగా ఉంటుంది, బర్నబాలో లేదు అని చెప్పడానికి. 20 మైళ్ళు వెళ్ళాడు. కిలికియా పర్వతాలు నడిచెళ్ళారు ఆ రోజుల్లో. కిలికియా పర్వతాలకు అంత్యోకయ నుండి తార్సు పట్టణానికి వెళ్ళాలంటే 20 మైళ్ళు నడవాలి. తార్సుకు వెళ్ళి సౌలును వెదకి పట్టుకొని, అన్నా నువ్వు రావాలి, సంఘానికి నీ సేవ అవసరం. ఎందుకని? గమలియేలు పాదముల యొద్ద లేఖనాలు శుశ్రూష చేసినవాడు, అవపోసన పట్టినవాడు. అప్పటి రోజుల్లో వాదాలు ఎక్కువ ఉండేవి. వాదించే వాళ్లకు కూడా వాక్యముతో జవాబు చెప్పగలిగి రూఢిపరచగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆ రోజుల్లో పౌలు. అది గుర్తించాడు బర్నబా. వెళ్ళి తోడుకొని వచ్చి వెంటబెట్టి తెచ్చి సంఘంలో నిలబెట్టి తాను ప్రక్కన కూర్చొని పౌలు ద్వారా వాక్యం చెప్పించాడు. మనకు తెలుసు కదా, సంవత్సర కాలము కలిసి పని చేసిరి. నా హృదయంలో ఎప్పుడు స్థిరపడ్డ మాట, కలిసి పని చేశారు. కానీ బర్నబా ప్రసంగం చేయలేదు, కూర్చున్నాడు పక్కన. పౌలు వాక్యం చెప్పాడు, సేవ ఇద్దరు కలిసి చేశారు. మనకు తెలుసు ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవులు అక్కడి నుంచే గుర్తించబడ్డారు కదా. బాగుంది. అక్కడి నుంచి కరువు వచ్చింది. కరువుకి కొంత ధనము అంత్యోకయ సంఘం యెరూషలేముకు పంపించారు. వీళ్ళిద్దరు కలిసి తీసుకెళ్లారు. అంటే అర్థం ఏంటి? ద్రవ్యానికి డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీళ్ళిద్దరు నమ్మకస్తులు. ఇది కూడా సేవలో ముఖ్యమైంది. చాలా చోట్ల సేవ పాడైపోవడానికి, సంఘాలు చీలిపోవడానికి కారణం డబ్బు. జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. మనం వీళ్ళిద్దరు నమ్మకం కనుక వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపారు, కరువున్న చోట పంచారు. 13వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాం, వారు తమ పరిచర్య ముగించి తిరిగి అంత్యోకయకు వచ్చిరి అని 13వ అధ్యాయం ముగించబడుతుంది. అక్కడి నుంచి మార్కును తెచ్చుకున్నారు వాళ్ళు యెరూషలేము నుండి. వీళ్ళతో కలిసి సువార్త యాత్ర ప్రారంభించారు. నేను అన్ని బైబిల్ స్టడీలాగా చెప్పటల్లా, తెలుసు కాబట్టి గుర్తు చేస్తాను అంతే. మొదటి సువార్త యాత్రకు వెళ్ళినప్పుడు పంఫూలియా ప్రాంతంలో ఈ చిన్నవాడు మార్కు అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. మేనల్లుడేనకి సమీప జ్ఞాతి. 2-3 వచనాలు అవసరమైతే చూపిస్తా.
అక్కడ వాతావరణానికో పరిస్థితులకో అలవాటు పడక యవనస్తుడు కొత్తవాడు కాబట్టి మధ్యలోనే సువార్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు ఇది బాగా రికార్డ్ చేసుకున్నాడు మైండ్లో. గమనించాలి జాగ్రత్తగా. మనం అలాంటివి పట్టించుకోం అసలు. వాడు ఎట్లుంటేమి మనోడు కదా ఎంటేసుకుని పోదాం అనుకుంటాం మనం. స్టాండర్డ్స్ జాసనన్న చెప్పాడు, మేమన్నీ సిద్ధపరచబడి నేర్పించబడి దైవజనుల దగ్గర తర్బీదు పొందామనేది అది అక్షర సత్యం. అది అట్లా తయారు చేసింది అంతే. రాడ్ తేలిపోవడం అంటాం. ఒక మార్క్ అనే ఒక లేత ఎముకొని ఇద్దరు సేవకుల మధ్య పెట్టాడు దేవుడు. వీళ్ళిద్దరి మధ్య తయారవ్వాలి మార్కు. అది దేవుని ప్రణాళిక. మొదటి శాస్త్రంలో వెనక్కి వెళ్ళిపోయాడు, సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మార్కు. సరే వీళ్ళు సంఘాలన్నీ తిరిగారు. ఫస్ట్ జర్నీ, మిషనరీ జర్నీ పూర్తి చేసుకుని అంత్యోకయకి వచ్చారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నాక మంచి ఆలోచన, ఎక్కడెక్కడ పని చేశాము, ఎక్కడెక్కడ సంఘాలు కట్టాము, మళ్ళీ మనం వాళ్ళని పరామర్శించాలని ఇద్దరు మంచి ఆలోచన చేశారు. దీన్ని ఫాలో అప్ వర్క్ అంటాం. చాలాసార్లు మనం సువార్త చెప్పి వస్తాం, అక్కడ అసలు పని ఎట్లా ఉందో తెలియదు, సంఘాలు స్థాపిస్తాం, మరి అలాగే ఎలాగున్నామో కొన్నిసార్లు మనం పట్టించుకోం. ఫాలో అప్ చాలా ముఖ్యం. సువార్త దండయాత్ర చేశాక ఆ ప్రాంతంలో ఎవరైనా మనవాళ్ళు ఉంటే అక్కడ పని ఫాలో అప్ చేయాలి. రెండోది, సంఘాని కోసం వీలైతే మనం ఎక్కువసార్లు దర్శించాలి. అంతేగాని 50 మండలాలు పూర్తి చేసాం, ఆంధ్ర పూర్తి చేసాం, కర్ణాటక పూర్తి చేసామంటే ఏది? పౌలు గారు బర్నబాల సేవకి ఫాలో అప్ ఉంది. ఎక్కడ సేవ చేశారో మళ్ళీ వేల మైళ్ళది. మనకంటే 10, 50, 100 కిలోమీటర్లు వాహనాల మీద వెళ్తాం. నడిచి వెళితే సంవత్సరాల తరబడి చేశారు వాళ్ళు సేవ. ఒక మంచి బాధ్యతతో బయలుదేరారు. ఇక్కడే సమస్య, నేను చదివింది అక్కడి నుంచే. ఇప్పుడు మార్కు కూడా సర్దుకున్నాడు, బ్యాగ్ రెడీ అయ్యారు. మార్కును వెంట పెట్టుకుని వెళ్ళవాలని బర్నబాకు ఇష్టమాయను. పౌలు పంఫీలులో మనలను అనుసరించక వెనుదిరిగిపోయిన మార్కు ఇప్పుడు వద్దు, ఇంకా నేర్చుకోవాలి, సంఘములో ఉండాలని ఆయన ఆక్షేపణ చేశాడు. ఇక్కడ ఏమొచ్చిందంటే చాలాసార్లు మనం చేసే వ్యాఖ్యానం, పౌలు గారేమో వద్దన్నాడు, బర్నబా ఏమో సొంత మేనల్లుడు కదా అని బంధుప్రీతితో వెంట పెట్టుకొచ్చుకున్నాడు. అందువల్ల వాళ్ళిద్దరికి వివాదం వచ్చింది, విడిపోయారు. కాబట్టి విడిపోవడం తప్పేం కాదు. పెద్ద ఫస్ట్లో ఉన్న అపోస్తలలే విడిపోయారు, సేవకులు విడిపోయినా, సంఘాలు విడిపోయినా అది తప్పేం కాదన్నట్టు మనం దాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటాం. లేఖనాలు ఎప్పుడూ తప్పు కాదు, దేవుని పద్ధతి ఎప్పుడూ తప్పు కాదు. ఎక్కడో మన అవగాహనలోనే ఉంటుంది లోపం. వివాదము అనే మాట చదివాను నేను, దాని కొరకు ఈ వచనం చదివాను. చూడండి ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుకుందాం. ఎక్కువ వచనాలు నేను చదవను, అందరం తెలిసిన వాళ్ళమే కాబట్టి. 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలతో వెంట పెట్టుకున్నాడు, సహోదరులతో రెండవ యాత్రకు సువార్త యాత్రకు వెళ్ళాడు. మళ్ళీ ఒకసారినండి, బర్నబా ఎక్కడికి వెళ్ళాడు? కుప్ర అంటే సొంత దేశం. భూముల్లో ఆస్తులు లేవు కానీ సువార్త చెప్పాలి తన సొంత జనులకు. పౌలు సువార్త ఏమో లూకా రాశాడు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. బర్నబా సేవ చేయలేదా? బర్నబా చాలా సేవ చేశాడు. కానీ లూకా వంటి హిస్టోరియన్ అంటే చరిత్రను రాసే, రోజు డైరీ రాసే వ్యక్తి లేడు ఆయనకి. అంతే తేడా. ఆయనదేమో కనబడని సేవ, ఈయనది కనిపించే సేవ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరి సేవ కనపడదు. ఎక్కడన్నా స్టేజీల మీద మాట్లాడేవాళ్ళు మాలాంటి వాళ్ళు అక్కడక్కడ కనపడితే మేమేదో మీకంటే ఎక్కువ చేస్తున్నామని కాదు, మాకంటే ఎక్కువ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. మారుమూలల్లో ప్రయాణ వస్తువులు లేక, ఇల్లు మందిరం సరిలేక, ఆర్థికంగా దేవునికి తెలుసు మీ ప్రయాసం, మీరంతా కష్టపడ్డారు. బర్నబా సేవ రహస్యంగా జరుగుతుంది, పౌలు సేవ బహిరంగంగా జరుగుతుంది. విషయం ఏంటంటే వాదమే ఇక్కడ సమస్య. మరి ఇది మంచిదా? వీళ్ళిద్దరికి సంబంధం ఉందా లేదా? మళ్ళీ మాట్లాడుకున్నారా? మళ్ళీ కలుసుకున్నారా? కొన్నిసార్లు ఏమంటాం, అసలు జీవితంలో వాళ్ళిద్దరు కలుసుకోలేదంటాం, ఎందుకంటే మనకి ఎక్కడ ఆధారం లేదు లేఖనాల్లో. కానీ బర్నబా చేసిన సేవ భవిష్యత్తులో ఒక గొప్ప దైవజనుడిని తయారు చేశాడు ఆయన. మార్కు సువార్త ఎవరు రాశారు? ఈ మార్కేనా, ఇంకొక మార్కున్నాడా కదా? అలాగైతే ప్రయోజకుడిని చేశాడా, నిష్ప్రయోజకుడిని చేశాడా? నోట్ దిస్ పాయింట్. ఇదే చెప్పాను నేను, కనబడకుండా చేయబడే సేవ అని. కొంతమంది సహోదరులను, పరిచారకులను, సేవకులను తయారు చేయడం ఎవరికి కనబడనిది, కానీ అది శాశ్వతమైంది.
నీ ద్వారా మీ సంఘం నుండి ఒక్క సేవకుడిని తయారు చేస్తే దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఇంకెంత పని చేస్తాడు. మనం వెళ్ళిపోతాం. కానీ ఒక్క సంఘం నుంచి ఎంతమందిని తయారు చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్కి దేవుడు వాళ్ళని ఆడుకుంటాడు. అయోగ్యుడని ఆపలేదు పౌలు, అనుభవం రాలేదని ఆపేశాడు. ఆ అనుభవం నేర్పించాడు బర్నబా. ఇంకో మాట కూడా అనుకోవాలి మనం. 2 వచనాలు చెప్తాను రండి. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం. పౌలు కూడా బర్నబాను ఎంత గౌరవించాడో, మార్కును కూడా ఎంతగా ఆయన గౌరవించాడో ఈ వచనం చదవాలని నేను చదువుతున్నాను. 4:10 వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకున్నాడు. గోల్డెన్ వర్డ్ అండి అసలు ఇది. ఏం సిఫారసు రాశాడు చూసారా? మీకు చెప్పరా, కొన్ని మాటలు యథార్థవాది, బంధు విరోధి, లోక విరోధి. ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఎవరు నచ్చరు జనానికి. పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంతమంది. పలానా వాళ్ళని వాడుకోవద్దు, చేర్చుకోవద్దు, వాళ్ళతో కలవద్దు. వాళ్ళేం పసిపిల్లలు కాదు, 60-70 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నోళ్లే. లెక్క చెప్పాలి ఎంతమందిని ఆటంకపరిచారో, సంఘాలకు ఉపయోగపడకుండా, దేవుని పనిని కొనసాగించకుండా, ప్రభువు చేత ప్రయోజకులైన వారిని వారి స్వార్థం కోసం, వారి అసూయ చేత వారెక్కడ మరుగుపడిపోతారనని వారి ఉనికి కాపాడుకోవడానికి ప్రభువు చేత ఎన్నుకోబడిన వాడు. మార్కు చిన్నోడే, యవనస్తుడే. ఎంత చక్కగా తయారు చేశారు ఇద్దరు కలిసి. ఆ రోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సంఘాలు చేర్చుకోవద్దని ఉత్తరం రాయాల్సిన ఆయన. ఇప్పుడు వచ్చే ఉత్తరాలు ఎలాగున్నాయండి? అందరు కాదు, ఉంటారు ఎక్కడో చోట. చేర్చుకోండి, ఆజ్ఞనిస్తున్నాను, సిఫారసు చేస్తున్నాను. అతడు బర్నబా బంధువు అని రాశాడు. మరి బర్నబాకి ఈయనకి గిట్టకపోతే బర్నబా ప్రస్తావన ఎందుకు రాస్తాడు? కొన్నిసార్లు ప్రార్థనలో మనకు నచ్చిన వాళ్ళ పేరు కూడా చెప్పాం, వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయం. మన మనస్సాక్షికి తెలుసు. స్వార్థం లేనివాడు, అసూయ లేనివాడు పౌలు, స్వార్థము అసూయ లేనివాడు బర్నబా. అందుకు కలిపాడు దేవుడు వాళ్ళని. 2 ప్రాంతాల్లో సేవ అవసరం. ఆ సముద్రం మధ్యధరా సముద్రంలో కుప్ర లంక చాలా పెద్దది. అక్కడ ఎవరు చెప్పాలి సేవ? ఆ ఊరోడు వెళ్ళి చెప్తే వింటారు, అతని సాక్ష్యం వింటారు. దెకపల్లిలో ఎవరిని పంపించాడు? దయ్యవదుల్లోని పంపించాడు 10 పట్టణాలకి. అది ప్రణాళిక. అది చూడండి, మార్కు బర్నబాకు బంధువు అని రాశాడు. అతని బంధువు కాబట్టి నా దగ్గర రాకూడదని, కానీ నా మాట వినలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఇంకా వాళ్ళిద్దరు ఎవరు నా సేవలో కలవకూడదని కానీ పౌలుకు లేదు. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా? బర్నబాకు మేనల్లుడు, రక్త సంబంధి, బంధుప్రీతి లేదు. ఇప్పుడు అరే పౌలుతో మనం కలిసేదేంటి, మన సేవ మనం చేసుకోలేమా అని మార్కును తనకు అనుకూలంగా ట్రైనప్ చేసుకొని తన వెంటే పెట్టుకోవచ్చుగా. పౌలు దగ్గరికి ఎందుకు పంపాలి? తన మేనల్లుడు తను వాడుకోవచ్చు. తను తర్బీతి ఇచ్చిన సేవకుడిని పౌలుకి ఎందుకు అప్పగించాలి? ఇవన్నీ మనం చాలాసార్లు గమనించాం. వాళ్ళిద్దరు విడిపోయారు. వివాదం ఉంది లేదు. లేఖనాలు చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. ఇంకా చచ్చిపోబోతున్నాడు పెద్ద ఆయన, వధ్యస్థలికి వెళుతున్నాడు. 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా యహలోకము స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్ళింది. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చదవండి. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజకుడు. ఆ రోజు వద్దన్నాడు ఏంటి మరి అనరే? అందులో సహేతుకం ఉంది, సత్యం ఉంది. నేర్చుకోవాల్సిన వాళ్ళం కూడా నేర్చుకోవాలండి. కొన్నిసార్లు యవనస్తులుగా ఉన్నవాళ్ళు అది చాలా ముఖ్యం. ఇవాళ చూడండి, అందరూ ఎదిరిపోయారు. ఇప్పుడు నాకు అవసరం ఎవరంటే మార్కే. ఇప్పుడు నాకు మరణ సమయంలో దైవజనులు ఎప్పుడు స్వార్థంతో వాళ్ళు వివాదాలు పెట్టుకోలేదు. సంఘక్షేమం కొరకే వారు ఆలోచన చేశారు. బర్నబాను గురించి ఇంత మంచి మాట. బర్నబా గురించి, మార్కు గురించి సువార్త రాసే అంత అనుభవం వచ్చేసింది ఇప్పుడు ఆయనకి. వాళ్ళమ్మ విశ్వాసి,
అవును కదా? మార్కొను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంట్లోనే పెద్ద మీటింగ్ జరుగుతుంది. అంటే సంఘం అక్కడే ఉంది. యవనస్తుడిని తయారు చేశారు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాల దగ్గర నుంచి చదువుతాను. 3-4 కలిసి ఉంటాయి. 5వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు. బాగా గమనించండి. కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచు. ఇక్కడ ఇంకొక యువకుడు తిమోతి, చిన్నోడే, తెచ్చుకున్నాడు సేవకు అవసరమని. వాక్యం నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు బాల్యము నుండి ఎరుగుదు. వాక్యము పౌల దగ్గరకు వచ్చాక కాదు తిమోతి నేర్చుకుంది. అమ్మ దగ్గరే వాక్యం నేర్చుకున్నాడు. ఈయన వెళ్ళేసరికి నవయవ్వనుడు. ఒక మిషనరీ లక్షణాలు ఉన్నాయి. సాక్ష్యం ఉంది లుస్త్రా, ఈకొనియా ప్రాంతంలో. అందుకని తీసుకొచ్చి తర్బీదు చేసి ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో సువార్త వ్యాపకము నిమిత్తము తిమోతి నాకు అలా సేవ చేశాడు. అట్టివాడు ఇంకొకడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు, దేవుని కార్యము చూడడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురని సంఘానికి రాశాడు. అలాంటి తిమోతికి బాధ్యత గుర్తు చేశాడు. భిన్నమైన బోధలు చేయవద్దని అక్కడ బోధించాలి. ఇవన్నీ విశ్వాసానికి సంబంధించినవి కాదు, వివాదముతో కలిగినవి. ఈ వివాదాలు లేకుండా సంఘాన్ని క్రమంగా నడపడానికి నిన్ను పెట్టానన్నాడు. ఇప్పుడు అర్థమైందండి. సంఘములో వివాదాస్పదమైన అంశాలు రాకూడదు. అందరికీ ఆత్మీయమైన అంశాలు మాత్రమే ఉండాలి. కొన్ని వస్తాయి, వాటిని విడిచిపెట్టాలి, కానీ పెద్ద డిబేట్ చేయకూడదు. ఇవాళ ఏం జరుగుతుంది చెప్పండి? ఛానల్స్లో కొంతమంది కూర్చుంటున్నారు, సవాల్ అంటున్నారు, ఛాలెంజ్ అంటున్నారు. మీ బైబిల్ తెచ్చుకోండి, మా బైబిల్ తెచ్చుకోండి అంటున్నారు. మీ గ్రంథాలు తేండి, మా గ్రంథాలు తేండి అంటున్నారు. ఇవన్నీ సంఘానికి సేవకు ప్రమాదకరమే కానీ క్షేమం కాదు. పౌలు విడిచిపెట్టమని చెప్పాడు. ఇదే తిమోతి పత్రిక ఆఖరి అధ్యాయం. రండి, చివరి 2 వచనాలు 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అపహాస్యం పాలు కావడానికి, క్రైస్తవ్యానికి బయట నుంచి వ్యతిరేకత రావడానికి క్రైస్తవులు చేసే ఈ విపరీత వాదాలే. మీరు గమనించండి, జాగ్రత్త పడాలి. మనం ఎక్కడ వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో. అసలు ఈ చర్చ అనేది జరగకూడదండి. ఏం చెప్పాలి? క్రీస్తుని గురించే చెప్పాలి. ఆయన ప్రేమ, ఆయన సిలువ మరణం, ఆయన త్యాగం, ఆయన క్షమాపణ. సంఘానికి ఏం చెప్పాలి? సత్యం నేర్పించాలా, రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం. ఇది నేర్పుకుంటే చాలు కదా. వివాదాలు ఎందుకు మనకు? అసలు డిబేట్లు ఎందుకు? చర్చలు ఎందుకు? మొదటి దినాల్లో అలాగే నేర్చుకున్నాం కదా, అలాగే నేర్పించారు కదా. తిమోతికి మళ్ళీ గుర్తు చేశాడు. మొదటి అధ్యాయంలో గుర్తు చేశాడు, వాదములకు దూరంగా ఉండమన్నాడు. ఓ తిమోతి, జాగ్రత్త, నీకు అప్పగించబడిన సంఘము వాక్య సత్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడు అన్నాడు. తీతు పత్రికలో ఒకే లాస్ట్ వచనం చూడండి. తీతు పత్రిక చివరి అధ్యాయం. తీతు కూడా యవనస్తుడే, ఆయనతోనే ఉన్నాడు. ఆయనకు కూడా అదే మాట రాశాడు. 9వ వచనం 3:9. అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనము, వ్యర్థమైనవని వాటికి దూరముగా. మతభేదము కల్పించు వాటికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళను ఏదైనా సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయి. అంతే, సత్యం చెప్పాలి, విడిచిపెట్టేయాలి. అంతేగాని తేల్చుకుందాం అనుకుంది వివాదం పెరిగిపోద్ది. అస్సలు మన సంఘాల పద్ధతి కానే కాదు సత్యం చెప్పడం, సంఘానికి సత్యం నేర్పించుకోవడం. అలా ఎవడైనా వాదనకు వస్తే దూరంగా వెళ్ళిపోవడమే, వాళ్ళు వదిలేసి. ఇంకా అంతకు మించింది లేదు. మొదటి అధ్యాయంలో చదివాము ఒక మాట. అసలు ఏమి ఇవ్వబడింది మనకి? తిమోతికి చెప్పాడు కదా, చదివాము. మళ్ళీ అదే చదివి ప్రార్థన చేద్దాం. 5వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం.
ఉపదేశ సారము. కొరింథీ మొదటి పత్రిక 15:3 ఏం చెప్పాడు? నాకు అప్పగింపబడిన ఉపదేశం మీకు అప్పగించినాను, అది సువార్తోపదేశం. సంఘానికి, విశ్వాసికి, సేవకునికి ఏంటిది? 5వ వచనం చూడండి. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అసలు ఇంకన్నింటినీ జయించడానికి అల్టిమేట్ కృప ఏంటంటే ప్రేమే. అన్న గుర్తు చేశాడుగా. అంతలా అక్షరాలు పెట్టావు కానీ మాకు కనపడలా, నువ్వు చూపిందాక. చూసారా? ఉపదేశ సారమేదే కదా. దేవుడు వివాదము లేని, స్వార్థం లేని, అసూయ లేని, మత్సరము లేని, వివాదము లేని తన నిర్మలమైన నిష్కపటమైన ప్రేమ మన హృదయాల్లో నింపి ఆయన పనిలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామలో అందరికీ వందనాలు. మరి రేనాల్డ్స్ బాబు గారు చక్కని సందేశాన్ని ఇచ్చాడు. సంఘం యొక్క బాధ్యత, పెద్దలు, సేవకులు, పరిచారకులు, మనమందరం కూడా సంఘంలో ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా పరిచయం చేయాలో విమర్శ చేసి ఒకరు తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడటం తప్పు అనే భావాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడింది. మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వ్యక్తి నీ దగ్గర శక్తి బలం ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసి దాన్ని సరిచేయడం అనేది చాలా అవసరం. కనుక చక్కని వర్తమానం అందించినటువంటి రేనాల్డ్స్ బాబు గారికి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మనము మరి ఈ పరిచర్యలో మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది. ముగ్గురు నలుగురుగా తిరిగి కుర్చీలు జరుపుకుని పరిచర్య చేసుకుని, అంటే ఒకే సంఘం వాళ్ళు, ఒకే గ్రామం వాళ్ళు, ఒకే ఏరియా వాళ్ళు కాదు, ఆ సంఘం ఈ సంఘం కలిపి 5 కలిపి ఒక చోటకి చేరి సంఘంలో నీకేంటి నీ యొక్క అవసరం ఏంది, మా పని ఏంటి, నీ పని ఏంటని తెలుసుకుని మనం కూడా ప్రార్థన చేయాలి. పరిచయం గురించి, సమయం గురించి, సంఘ పరిస్థితుల గురించి, అన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ముగించిన తర్వాత మరి మనకి టీ బ్రేక్ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా త్వరగా ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోవద్దు. మనం అందరం కూడా కూర్చుని చేద్దాము. చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు మన వినుకొని వచ్చిన సామ్యాలు వచ్చి ప్రార్థన చేస్తారా? గమనించండి, కావూరులో కొత్తగా పరిచర్య జరుగుతుంది. మరి స్థలం తీసుకోవటం జరిగింది. దానికోసం మీరు అందరూ ఇప్పుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీకు అందరు తెలియజేస్తున్నా. ఈ సంఘములకు సంబంధించింది కావూరులో పరిచర్య జరుగుతుంది. అక్కడ స్థలం కొని మందిరం కూడా కొద్దిగా రేకులతో నిర్మాణం చేయడం జరిగింది. ఆ పని చక్కగా పూర్తయి కొన్ని ఆత్మలు రక్షించబడేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేయండి ప్రతి ఒక్కరూ. ముందులైన వాళ్ళతో వెనకలైన వాళ్ళు కలిసి మనము ప్రార్థనలో కొనసాగిద్దాం. ఏమైనా ప్రాముఖ్యమైన మరి ప్రకటనలు ఉంటే, ఏదైనా హాస్పిటల్స్ సీరియస్ కేసులు ఏదైనా అట్లాంటివి ఉంటే తెలియచేయండి. అందరూ ప్రార్థన చేయడానికి అనుకూలతగా ఉంటుంది. కాబట్టి వెనకలైన వాళ్ళు ముందులైన వాళ్ళతో కలిసి గ్రూపులుగా మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రకటనలు ఉంటే తెలియచేయండి, వాటి కొట్టుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్నికిగా ప్రేమించిన మా ప్రేపర్లో తండ్రి, మీ ఘనమైన నామనకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి పౌలు బర్నబాలను ప్రభా మీరు బలపరచి ఎలాగోనైనా సంఘం క్షేమాభివృద్ధి నొందుట కొరకై పాత్రలుగా మీరు ఉపయోగించారు. మార్కును నిలబెట్టుటకు ఎంత ప్రయాసపడ్డారో దేవా, ఎంత పని మరి ప్రయాస దాగి ఉన్నదో, ప్రేమ మరి సత్యము నేర్పుటలో ప్రభువా దేవ ఎలాగో నడుం కట్టుకొని పనిచేశారు. ఈనాడు మాకు తండ్రి మరి సంఘములో నిలిచి పనిచేయటానికి కావలసినటువంటి సంగతులు నేర్చుకొని దిద్దుకొని దేవా మీకు మనసు సంతోషాన్ని కలిగించే వారంగా పనిచేయడానికి
ప్రభాటి సంగతిలో మీరు మీ దాసులు అందించిందుకై స్తుతిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మరి నైనా కొద్ది నిమిషాలు మేమందరము ప్రార్థన ద్వారా నైనా మీ యొక్క పాద సన్నిధి సమీపిస్తుంటుండగా మా మనవులు ఆలకించమని, తదుపరి కార్యక్రమంలో కూడా మీ దాసుల్ని నడిపించారు. చక్కగా మాకు అర్థమ రీతిలో ప్రభువా విశేషమైన సంగతులు మీరు వినిపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తర్వాత మీరు 12 గంటలకల్లా ముగించాలి. సమయం 43 అయింది. త్వరగా సంగతులు తెలుసుకుని ప్రార్థన చేయండి. ఒక ప్రార్థన మనవి జ్ఞాపకం చేసుకోండి. ఛత్తీస్గఢ్లో మన సహోదరుడు సువార్థికుడు, మన కండ్లగుంట ఇమ్మానుయేల్ గారి కొడుకు అక్కడ సువార్త పనిచేస్తూ ఉన్నాడు. మొన్న కొంతమంది సువార్థికులు పనిచేస్తూ ఉండగా పోలీసు వారు అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో థామస్ ఇంకా కొంతమంది సోదరులు ఛత్తీస్గఢ్లో వారు పట్టుబడ్డారు కనుక వారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేయండి. ఛత్తీస్గఢ్లో థామస్ మరియు కొందరు సువార్థికులు. అలాగే అందరూ 2 లైన్లు ఎదురెదురు త్వరగా మీరు ఒక గ్రూప్ అయ్యి ఎవరు మాట్లాడకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రార్థన చేద్దాం. 12 అన్నారు కానీ ఒక అరగంట తీసుకుందాం, పర్లేదు. 12 వరకు చేద్దాము, ఎందుకంటే సహవాసం ప్రార్థన కాబట్టి. 10 నిమిషాలు మీరందరూ మాట్లాడుకోండి. ఒకసారి వినండి. 10 నిమిషాలు మీరందరూ మాట్లాడుకొని ఒకరినొకరు పరిచయం చేసుకొని మీ అవసరాలు ఏమైనా ఉంటే చెప్పుకోండి. తర్వాత ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. స్వర్ణ సంఘంలో కృపారావు గారు, సంఘ పెద్ద గారు అపోలో హాస్పిటల్లో ఉన్నారట అనారోగ్యంతో. వారి కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే అమరావతి మండలం పెదమద్దూరు స్థానిక సంఘంలో సహోదరి రాణి గారు మెదడులో కణితి ఉన్నదని ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తెలియజేశారు. రాణి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే మరి ఈ ఫెలోషిప్ని ప్రారంభించి ప్రకటనలు వింటున్నారా? మరి ఇలా కొనసాగటానికి కారకులైన మన ప్రియులు పెద్దలు ఫిలిప్ శామ్యూల్ అంకులు తన సతీమణిని కోల్పోయి కొంత దుఃఖంలో ఉన్నారు. ఆ కుటుంబం అంతటి కొరకు, ముఖ్యంగా అంకులు ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే రేపు రూబేన్ అన్న వాళ్ళ దగ్గర, ఇదేనా అది లాస్ట్లో చేస్తారులే, రూబేన్ అన్న వాళ్ళ దగ్గర మీటింగ్ జరుగుతుంది. మందిర ప్రతిష్ఠ ఉంది, రూబేన్ అన్న సేవా ప్రతిష్ఠ కూడా ఉంది. దాని కొరకు ప్రార్థన చేయాలని చివరిలో మీకు వివరాలు ఇస్తారు, పత్రికలు కూడా ఇస్తారు, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ముఖ్యమైన అత్యవసరమైన ప్రార్థన మనవులు ఉంటే అందిస్తే ప్రకటన చేస్తాము, ప్రార్థన చేయండి. బాపట్లలో చెప్పలేదా? బాపట్లలో రేపు రూబేన్ అన్న వాళ్ళ దగ్గర మీటింగ్ జరుగుతుంది. వారు మందిరం విశాలం చేసుకున్నారు, మందిర ప్రతిష్ట ఉంది, అన్న సేవా ప్రతిష్ట కూడా ఉంది. రేపు మీటింగ్ చక్కగా జరగాలని దయచేసి ప్రార్థన చేయండి. అందరూ ఎవరికి వాళ్ళే మౌనంగా ఉండకుండా ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకొని అందరూ. అలాగే దాంతోపాటు మన ఈ ఫెలోషిప్ ఇంకా చక్కగా క్రమంగా దైవజనులు పెద్దలు చెప్పినట్లుగా వాక్యానుసారంగా ఇలాగే ముందుకు సాగులాగున అందరం ప్రార్థన చేద్దాం. అలాగే మనల్ని ఈరోజు చేర్చుకొని కష్టపడి ఖర్చుపడి ఈ వెసులుబాటు కల్పించిన అచ్చమ్మపాలెం స్థానిక సంఘం కోసం, వాళ్ళ సంఘ క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం.